అది గోదావరి తీరంలోని ఒక చిన్న పల్లెటూరు. పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు, ప్రశాంతమైన వాతావరణం ఆ ఊరికి ఒక ప్రత్యేకమైన అందాన్ని తెచ్చిపెట్టాయి. ఊరి పేరు మల్లెపూడి. మల్లెపూడిలో అందరూ కలిసిమెలిసి ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలు పంచుకుంటూ జీవించేవారు. ప్రతిరోజు సూర్యోదయం కాగానే పనులు మొదలుపెట్టి సూర్యాస్తమయమయ్యేసరికి ఇంటికి చేరుకునేవారు. రాత్రిళ్ళు అందరూ కలిసి భజనలు చేసేవారు. ఆ ఊరిలో లక్ష్మి అనే ఒక అందమైన అమ్మాయి ఉండేది. లక్ష్మి అంటే ఊరిలో అందరికీ ఎంతో ఇష్టం. ఆమె అందానికి తగ్గట్టుగానే మనసు కూడా చాలా మంచిది. ఎప్పుడు అందరితో ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడేది. లక్ష్మికి పెళ్ళయింది, కానీ పిల్లలు లేరు. దాని గురించి ఆమె చాలా బాధపడుతూ ఉండేది. భర్త రామయ్య ఆమెను ఓదారుస్తూ ఉండేవాడు. ఒకరోజు ఊరి బయట ఉన్న శ్మశాన వాటికలో ఒక కుక్క ఏదో తవ్వుతూ ఉంది. అది ఒక పాత సీసాను బయటకు తీసింది. ఆ సీసాలో ఒక భయంకరమైన ఆత్మ బంధించబడి ఉంది. ఆ కుక్క సీసాను పగలగొట్టడంతో ఆ ఆత్మ బయటకు వచ్చింది. అది చాలా శక్తివంతమైన దుష్టశక్తి. దానికి ఎప్పుడూ యవ్వనంగా ఉండాలనే కోరిక ఉండేది. ఆ ఆత్మ ఊరిలోకి ప్రవేశించి లక్ష్మిని ఆవహించింది. లక్ష్మి శరీరం ద్వారా తన కోరికను తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. లక్ష్మి ప్రవర్తనలో మార్పు రావడం మొదలైంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే లక్ష్మి కోపంగా, చిరాకుగా ఉండేది. రామయ్య ఆమె ప్రవర్తనను గమనించి కంగారుపడ్డాడు. అర్ధరాత్రి దాటిన తరువాత లక్ష్మి నిద్రలేచి వీధుల్లోకి వచ్చేది. ఒంటరిగా వింతగా నాట్యం చేసేది. ఆ నృత్యం చూడ్డానికి ఎంతో అసహ్యంగా ఉండేది. ఆమె కదలికలు ఎవరికీ అర్థం కావు. ఆ సమయంలో ఒక వింత పాట కూడా వినిపించేది. ఆ పాట వింటే ఒళ్ళు జలధరించేది. ఒకరోజు రాత్రి వెంకటేష్ అనే యువకుడు ఏదో చప్పుడు విని నిద్రలేచాడు. ఆ శబ్దం ఏమిటో తెలుసుకోవడానికి బయటకు వచ్చాడు. వీధిలో లక్ష్మి నాట్యం చేస్తున్నటం చూశాడు. ఆమె వింత కదలికలు, ఆ పాట అతన్ని మంత్రముగ్ధుణ్ణి చేశాయి. అతను కళ్ళు తిప్పుకోలేక అలాగే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు లక్ష్మి ఒక్కసారిగా అతని దగ్గరికి వచ్చి మెడపై కొరికింది. వెంకటేష్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతనిలో ఉన్న యవ్వన శక్తిని ఆ ఆత్మ పీల్చేసింది. వెంకటేష్ అక్కడికక్కడే చనిపోయాడు. ఉదయం ఊరివాళ్లు వెంకటేష్ శవాన్ని చూసి భయపడ్డారు. రాత్రి ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. ఊరిలో భయం మొదలైంది. ఇలాంటి సంఘటనలు గతంలో ఎప్పుడూ జరగలేదని అందరూ అనుకున్నారు. మరుసటి రాత్రి రాము, కృష్ణ అనే ఇద్దరు స్నేహితులు వెంకటేష్ చావు గురించి నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. రాత్రి 12 గంటలకు నిద్రలేచి ఊరి వీధుల్లో తిరగడం మొదలుపెట్టారు. లక్ష్మి నాట్యం చేస్తున్న శబ్దం వారికి వినిపించింది. ఆసక్తిగా అక్కడికి వెళ్లారు. లక్ష్మి నాట్యం చేస్తూ వారిని కూడా తన మాయలో పడేసింది. వారిద్దరూ కూడా లక్ష్మి చేతిలో చనిపోయారు. ఇలా రోజురోజుకు ఊరిలో యువకులు చనిపోవడం మొదలైంది. ఊరి ప్రజలంతా భయంతో వణికిపోయారు. రాత్రిళ్ళు ఎవరూ బయటకు రావడానికి సాహసించలేదు. ఊరంతా దిగునుగా మారిపోయింది. పండుగలు, వేడుకలు లేవు. అందరి ముఖాల్లో భయం అలుముకుంది. చివరికి ఊరి పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం కనుగొనాలని అనుకున్నారు. ఊరిలో ఉన్న పెద్దలంతా కలిసి ఒక మంత్రగాడి గురించి విన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి తమ సమస్యను చెప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు
ఊరి పెద్దలంతా దగ్గరలోని అడవిలో ఉన్న మంత్రగాడి ఆశ్రమానికి వెళ్లారు. ఆయనకు జరిగిన విషయం మొత్తం వివరించారు. మంత్రగాడు వారి మాటలన్నీ శ్రద్ధగా విన్నాడు. అతను తన దివ్య దృష్టితో అసలు విషయం ఏమిటో తెలుసుకున్నాడు. ఒక దుష్ట శక్తి లక్ష్మిని ఆవహించి ఊరిలోని యువకుల ప్రాణాలను తీస్తున్నదని గ్రహించాడు. మంత్రగాడు ఊరి పెద్దలకు ధైర్యం చెప్పాడు. ఆ దుష్టశక్తిని తరిమికొట్టడానికి ఒక ఉపాయం చెప్పాడు. కొన్ని మంత్రాలు, తంత్రాలు ఉపయోగించి ఆ దుష్టశక్తిని లక్ష్మి నుండి విడిపించవచ్చని చెప్పాడు. మంత్రగాడు మల్లెపూడికి వచ్చాడు. లక్ష్మిని చూడగానే ఆమెలో ఉన్న దుష్టశక్తిని గుర్తించాడు. అతను వెంటనే కొన్ని ప్రత్యేకమైన పూజలు చేయడం మొదలుపెట్టాడు. లక్ష్మిని ఒక గదిలో కూర్చోబెట్టి చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేశాడు. మంత్రగాడు కొన్ని రోజులపాటు కఠోరంగా మంత్రాలు చదివాడు, హోమాలు చేశాడు. లక్ష్మి శరీరం వేడితో మండిపోయింది. ఆమె వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. పెద్దగా అరుస్తూ, వింత శబ్దాలు చేస్తూ గింజుకుంది. చివరికి మంత్రగాడు తన మంత్రశక్తితో ఆ దుష్ట శక్తిని బంధించాడు. ఆ దుష్ట శక్తి లక్ష్మి శరీరాన్ని వదిలి వెళ్ళిపోయింది. లక్ష్మి స్పృహ తప్పి పడిపోయింది. మంత్రగాడు లక్ష్మికి కొన్ని మూలికా వైద్యాలు చేశాడు. ఆమె నెమ్మదిగా కోలుకుంది. లక్ష్మి తిరిగి మామూలు మనిషి అయింది. ఆమె తన ప్రవర్తనకు చాలా బాధపడింది. తాను ఎవరికీ హాని చెయ్యాలని అనుకోలేదని చెప్పింది. మంత్రగాడు ఆ దుష్ట శక్తిని ఒక సీసాలో బంధించి తిరిగి శ్మశాన వాటికలో పాతిపెట్టాడు. ఆ సీసా చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేశాడు. ఆ ఆత్మ మళ్ళీ ఎవరికీ హాని చెయ్యకుండా శాశ్వతంగా బంధించబడింది. ఊరి ప్రజలు మంత్రగాడికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన చేసిన సహాయానికి ఎంతో సంతోషించారు. మల్లెపూడిలో తిరిగి శాంతి నెలకొంది. అందరూ సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు. లక్ష్మి కూడా తన భర్తతో కలిసి ఆనందంగా జీవించింది. ఆ తరువాత వారికి పిల్లలు కూడా కలిగారు. ఊరంతా మళ్ళీ కళకళలాడింది.